అండి మన వెయిట్ లాస్ జర్నీలో ఇదైతే 9th డే అనమాట. ఇంకా జస్ట్ 1 డే ఉంది 10 days వెయిట్ లాస్ ఛాలెంజ్ జర్నీలో. ఈ 10 days నేను వెయిట్ లాస్ జర్నీ తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే మా ఇంట్లో ఉన్న జంక్ కానీ స్నాక్స్ కానీ మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి. ఛాలెంజ్ అనేది ఒకటి లేకపోతే పెద్దగా మనం ఆ మోటివేషన్ అంతా ఉండదు కదా, ఈజీగా టెంప్ట్ అవుతాము. నేనైతే అట్లా అవుతానని చెప్పి అట్లాగా అది ఏదో ఒక రొటీన్లో ఉండాలి. సో దట్ నాకు కొంచెం డిసిప్లైన్ ఉంటుంది, డేలో ఎండ్ ఆఫ్ ది డే నాకు కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి ఈ 10 days ఛాలెంజ్ తీసుకున్నాను. డే 1 రోజు మీరు నేను ఎంత వెయిట్తో ఈ ఛాలెంజ్ ఈ 10 days మినిమం తీసుకున్నాను అనేది చూసుంటే మీరు కామెంట్ చేయండి. రేపు డే 10 రోజు ఏమైనా వెయిట్ లాస్ ఉందా లేదా, అసలు ఎంత వెయిట్ ఉన్నాను అనేది ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. కాబట్టి రేపటి వీడియో అసలు స్కిప్ చేయకండి. ఈరోజు వీడియో కూడా నేను ఈరోజు ఏం తీసుకున్నాను ఫుడ్ కానీ వర్కౌట్స్ చూస్తున్నారు కదా, ఇంట్లోనే వర్కౌట్స్ చేశాను. ఇది కూడా ఇంచుమించు 1 hour అనమాట వర్కౌట్స్ కంప్లీట్ చేసుకున్నాను. సో అది మొత్తం మీల్ ప్లాన్ కూడా చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు పొద్దున బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ నైట్ నానబెట్టలేదు, మర్చిపోయాను. కాబట్టి ఇంట్లో ఉప్మా చేసుకున్నాం అనమాట. ఉప్మాతో పాటు మామూలుగా సాంబార్ పక్కన పెట్టేసుకొని ముందు రోజు నైట్ వచ్చేసి సద్దన్నం నేను చూశారు కదా, నిన్న ముందు రోజు కూడా చూపించాను కదా, నైట్ మిగిలిన అన్నాన్ని ఒక 2 spoons వాటర్ వేసి నానబెట్టేసి అందులో పచ్చిమిరపకాయలు 2 వేసేసామంటే పొద్దునకి మంచిగా ఫెర్మెంట్ అవుతుంది. ఆ వాటర్లో ఒక 2 spoons పెరుగు వేసేసుకొని దాన్ని బాగా కలుపుకొని ఒక గ్లాస్ ఫుల్గా తీసుకుంటాను అనమాట. సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్. కొంచెం ఉప్మా, ఇంకా కుకుంబర్, ఇంకా సాంబార్ అండ్ ఇదేంటిది ఫెర్మెంటెడ్ రైస్ వాటర్ అని చెప్పొచ్చు. సద్దన్నం కానీ ఓన్లీ వాటర్ ఎక్కువ ఉంటుంది అందులో. అది బ్రేక్ఫాస్ట్కి అనమాట. పొట్ట ఫుల్ అయిపోతుంది ఒక గ్లాసు అది తాగేటప్పటికి. సో తిన్న తర్వాత కొంచెం ఏమైనా స్వీట్గా తినాలనిపిస్తే ఇంట్లో చిక్కీ ఉంది, గ్రౌండ్ నట్ చిక్కీ, వేరుశనగల పప్పులతో చేసిన పల్లీలతో చేసింది ఉంటుంది కదా. సో అదైతే ఒక స్క్వేర్ తీసుకున్నా. ఇక్కడ చూపించింది ఒక స్క్వేర్ అయినా సరే దాని తర్వాత ఇంకో స్క్వేర్ కూడా తీసుకున్నా, 2 తిన్నాను అనమాట. సో తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి అన్నము, దాంతోపాటు పప్పుల్స్ అంటాం కదా, అంటే ఓన్లీ పప్పుతో చేస్తాము ఆ కర్రీ, ఇంకా ఆకుకూరను వచ్చేసి మా అత్త తాలింపులాగా చేసింది. ఈరోజు మేము దాన్ని ఇది చేయలేదు, గ్రైండ్ చేసి మామూలుగా పచ్చడిలాగా అట్లా చేస్తాం కదా, అట్లా కాకుండా పుదీనా పచ్చడి చేసుకొని దానికి ఆకుకూర తాలింపు చేసుకున్నాం. టేస్ట్ సూపర్ ఉండింది అసలు. ఓన్లీ కొద్దిగా ఆకుకూర తీసుకొని కూడా అంటే ముందు స్నాక్ టైంలో కూడా కొంచెం తినేసాను, తర్వాత లంచ్ టైంలో కొద్దిగా పెట్టుకున్నా, మళ్ళీ ఎక్కువైపోతుంది అని చెప్పి. సో ఇది లంచ్ ప్లేట్. ఈరోజు సపరేట్గా క్యారెట్ కానీ కుకుంబర్ కానీ ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఇవే సరిపోయింది. అది కాకుండా కుకుంబర్స్ అయిపోయాయి, సో తెచ్చుకోవాలి. సో అది మరి లంచ్ అయిన తర్వాత నాకు కొంచెం టైర్డ్ అనిపించింది, వర్క్లో కూడా కొంచెం హెవీ ఉండేసరికి సరే అని చెప్పి బాబు నిద్ర వస్తుందంటే వాడితో పాటు పడుకున్నాను, రెస్ట్ తీసుకున్నా, మంచిగా ఒక మంచి స్లీప్ వేసాను. సో లేచిన తర్వాత చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. మా ఆయన ఇంకా కాఫీ తీసుకొచ్చి తాగు మంచి ఫీల్ ఉంటుంది అన్నాడు. నిజంగానే చాలా మంచి ఫీల్ ఉండింది. సో వేడి అండ్ ఏమంటారు ప్రేమతో ఇచ్చిన కాఫీ కంప్లీట్ చేసుకున్న తాగేసి ఈవినింగ్ స్నాక్ లాగా. ఇంకా డిన్నర్కి ఏం తిందామని ఆలోచిస్తుంటే నాకు అప్పుడే కాఫీ తాగిన దానివల్ల నాకు ఏం తినాలనిపించలేదు. అందుకని మరి ఏం తినకుండా ఉంటే ఇంకా నైట్ ఆకలేస్తుందని చెప్పి ఏమైనా లైట్గా తీసుకుందామని చెప్పి నేనేం చేశానంటే ఇంట్లో బాగా పండిన అరటిపండు ఒకటి ఉంది, ఒక మీడియం సైజ్ది, టేస్ట్ వేరే లెవెల్, చాలా స్వీట్గా ఉంది. ఇంకా దాంతోపాటు నేను ఆల్రెడీ ప్రోటీన్ పౌడర్ చేసి ఉంచుకున్నాను కదా, మీకు ముందుగా వీడియోస్లో చూసుంటారు మీరు. సో ఇంట్లోనే అన్ని రకాల డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ వేసి నేను ఒక ప్రోటీన్ పౌడర్ చేసుకున్నా. ఆ ప్రోటీన్ పౌడర్ ఒక 2 spoons వేసుకొని ఇందులోకి బ్రౌన్ షుగర్ అయిపోయింది, ఇది జాగరీ పౌడర్ అనమాట. బ్రౌన్ షుగర్ ఉంటే వేసుకునేదాన్ని, బట్ జాగరీ పౌడరే ఉందని చెప్పి బెల్లం పొడి దాన్ని కొద్దిగా వేసుకున్నా, 1 spoon 1.5 spoon ఏమో వేసుకున్నాను. దాని తర్వాత ఇంట్లో పాలు బాగా మరిగిన ఆవు పాలు అనమాట, మాకు ఆవులు ఉన్నాయని చెప్పాను కదా. సో ఆ పాలు నేను చూపించిన దాంట్లో ఒక హాఫ్ కంటే తక్కువ వేసుకుంటాను. వేసుకొని మంచిగా ఒక జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నా. ఎంత బాగా కుదిరిందంటే టేస్ట్ భలే స్వీట్గా ఉందనమాట. అంటే బనానా బాగా పండింది అండ్ ఇంకా జాగరీ పౌడర్ వేసాను, ఇంకా దాంతోపాటు డ్రై ఫ్రూట్స్లో ఉన్న స్వీట్నెస్, ఇంకా పాలు, ఇవన్నీ కలిపి టేస్ట్ వచ్చి బాగా కుదిరింది. సో డిన్నర్ లాగా ఇదే తీసుకున్నాను. యాక్చువల్గా ఇది మంచి స్మూదీ లాగా కొంచెం థిక్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను నేను. మేబీ దానికి 2-3 బనానాలు వేయాలేమో, బట్ అది మన క్వాంటిటీ మించిపోతుంది. సో నేనైతే ఇది డిన్నర్కి తీసుకున్నా. ఇది ఈరోజు 9th డే రోజు నా మీల్ ప్లాన్ ఆర్ వర్కౌట్స్ అన్నీ కలిపి చూపించేశాను. రేపటి వీడియోలో వెయిట్ చూద్దాము, స్కిప్ చేయకుండా వెయిట్ చేయండి రేపటి వీడియో కోసము. రేపటి వీడియోలో వెయిట్ ఈ 10 daysకి ఎంత వెయిట్ లాస్ అయినానో చూద్దాం. బాయ్ బాయ్.